హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు లహరి డాన్స్ ఫిట్నెస్ అకాడమీ. సో మనం లాస్ట్ ఎపిసోడ్ వరకు ఒక 6 days కంటిన్యూగా ఒక 3 ఎక్సర్సైజెస్ మన హ్యాండ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ మనం సెలెక్ట్ చేసుకొని చేసామండి. రెగ్యులర్గా ఒక 3 ఎక్సర్సైజ్ చేసాము. సో ఈరోజు ఏంటంటే ఆ 6 days చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మేము ఒకటొకటి ఒక 10 కౌంట్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈరోజు చెప్పిన ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వాటన్నింటిలో కూడా మీరు ఏవైనా కూడా ఒక 3-4 ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకొని ఒక 20 కౌంట్స్ కానీ 30 కౌంట్స్ కానీ 3-4 రౌండ్స్ చేయొచ్చండి. 100% మనకి హ్యాండ్స్ తగ్గుతాయి, లూజ్ మజిల్ అంతా తగ్గుతుంది, అందులో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో హ్యాండ్స్ చూడడానికి కూడా చాలా స్లిమ్గా ఉంటాయి. ఓకే, ఈరోజు స్టార్ట్ చేద్దాం మేడం. మొత్తం మనం ఇంతకు ముందు చేసిన ఎక్సర్సైజ్ అన్ని ఒక్కొక్కటి రిపీట్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే 2 legs ఓపెన్, 2 hands ఇలా సైడ్కి ఓపెన్ చేయాలి. ఇలా ఫ్రంట్ క్రాస్ చేసి ఓపెన్ చేయాలి, ఫ్రంట్ క్రాస్ చేసి ఓపెన్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ని మనము 10 కౌంట్ చేద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్. పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం కంప్లీట్ చేసాం. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ప్రేయర్ పుషెస్. డబుల్ హ్యాండ్స్ ఇలా ఉండాలి, స్ట్రైట్గా ఇలా స్ట్రైట్ 90 degreesలో ఇలా పైకి వెళ్ళాలి, మరి పొజిషన్కి రావాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా మనము 10 కౌంట్ చేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ రెండు ఇలా ఓపెన్ చేయాలి, సైడ్కి సర్కిల్, ఇలా సర్కిల్ రావాలి, జాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా సర్కిల్ రావాలి, ఫ్రంట్కి ఇలా అనాలి. 10 కౌంట్ చేద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డబల్ హ్యాండ్స్ ఇలా ఉండాలి, ఈ షేప్లో ఉండాలి, స్లోగా ఇలా డౌన్ చేయాలి, మరి అప్, డౌన్ చేయాలి, అప్. ఈ ఎక్సర్సైజ్ కూడా మనం 10 కౌంట్ చేద్దాం. పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ ఇలా సైడ్కి ఓపెన్ చేయాలి, ఫ్రంట్కి ఒకసారి అనాలి, హ్యాండ్స్ ఇలా ట్విస్ట్ చేసి మరి ఫ్రంట్కి ఒకసారి అనాలి. 1 2 1 2 ఇలాగా. ఓకే, పొజిషన్ రెడీ, స్టార్ట్. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. రిలాక్స్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేయాలి, స్ట్రైట్గా ఇలా పైకి వెళ్ళాలి, మరి సైడ్ నుంచి ఇలా కిందికి రావాలి, మన బాడీకి టచ్ అవ్వకుండా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా మనం 10 కౌంట్ చేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రైట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ డబుల్ హ్యాండ్స్ ఇలా ఉండాలి, హ్యాండ్స్ అప్ పొజిషన్లో ఉండాలి. 1 అన్నప్పుడు ఇలా డౌన్ చేయాలి, 2 అన్నప్పుడు ఇలా సైడ్కి అనాలి, మరి 3 ఇలా పొజిషన్కి రావాలి, 4 అప్. ఇలాగ మనం 10 కౌంట్ చేద్దాం. రెడీ, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డబల్ హ్యాండ్స్ ఇలా ఉండాలి, ఇలా సైడ్కి పుష్ చేయాలి, స్ట్రైట్గా రిలీజ్ చేయాలి, మరి డౌన్ చేయాలి, స్ట్రైట్ డౌన్ స్ట్రైట్ డౌన్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మనం 10 కౌంట్ చేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Next exercise. Ready. Hands ఇలా సైడ్ ఉండాలి,
1 అన్నప్పుడు ఇలా ఫ్రంట్కి తీసుకోవాలి 2 అప్ 3 మరి పొజిషన్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 relax right and next exercise hands రెండు ఇలా లాక్ చేయాలి పైన హెడ్ మీద ఉండాలి ఇలా 90 డిగ్రీస్లో ఇలా పైకి వెళ్ళాలి 1 ఇలా పైకి వెళ్ళాలి మరి స్లోగా డౌన్ చేయాలి అప్ డౌన్ అప్ డౌన్ ఈ ఎక్సర్సైజ్ కూడా మనం 10 కౌంట్ చేద్దాం రెడీ పొజిషన్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 relax up next exercise హ్యాండ్స్ ఇలా ట్విస్ట్ చేయాలి ఇలా ఓపెన్ చేయాలి మరియు ఇలా డౌన్ చేయాలి అప్ డౌన్ అక్కడక్కడే సేమ్ ప్లేస్లోనే హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ ఉండాలి షోల్డర్కి సమానంగా సో ఈ ఎక్సర్సైజ్ కూడా మనం 10 కౌంట్ చేద్దాం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ బ్యాక్ టర్న్ ఈ పొజిషన్లో ఉండాలి హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ ఉండాలి ఇలా డౌన్ చేయాలి వెనక్కి ఇలా డౌన్ చేసి మరి అప్ డౌన్ అప్ ఈ ఎక్సర్సైజ్ మనము 10 కౌంట్ చేద్దాం రిటర్న్ పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 relax right next exercise హ్యాండ్స్ అప్ పొజిషన్లో ఉండాలి ఇలా మిడిల్ వరకు ఇక్కడ వరకే డౌన్ చేయాలి మరి అప్ డౌన్ అప్ ఈ ఎక్సర్సైజ్ మనం 10 కౌంట్ చేద్దాం పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 relax right next exercise హ్యాండ్స్ రెండు ఇలా క్లోజ్ చేయాలి టర్న్ పొజిషన్ ఈ పొజిషన్లో ఉండాలి ఇలా డౌన్ చేయాలి ప్రతిసారి ఇలా డౌన్ చేస్తూ ఉండాలి రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ రైట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఈ పొజిషన్లో ఉండాలి మనం డంబిల్ చేస్తాం కదా హ్యాండ్స్ ఇలా పట్టుకున్న ఇలా ఉండాలి 1 అన్నప్పుడు ఇలా బ్యాక్ మరి పొజిషన్కి రావాలి 2 బ్యాక్ పొజిషన్ ఇలా ఉండాలి హ్యాండ్స్ ఇలా ఉండాలి ఇలా రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ చేయాలి రైట్ హ్యాండ్ ఇలా ట్విస్ట్ చేస్తూ సైడ్కి ఇలా సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ట్విస్ట్ చేస్తూ సైడ్కి ఇలా రైట్ హ్యాండ్ ఆన్ టైం లెఫ్ట్ హ్యాండ్ ఆన్ టైం ఓకే పొజిషన్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ రైట్ అప్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ ఈ డైరెక్షన్లో ఉండాలి 1 అన్నప్పుడు ఇలా సైడ్ కనాలి మరి డౌన్ 2 ఇలా సైడ్ కనాలి డౌన్ 1 2 ఇలాగ చేయాలి రెడీ పొజిషన్ స్టార్ట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 రైట్ రిలాక్స్ అప్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లెగ్స్ రెండు ఓపెన్ డబుల్ హ్యాండ్స్ మనము ఇందాక చేసాము ఇలా లాక్ చేయాలి ఇలా స్ట్రైట్ 90 డిగ్రీస్లో తలపైన ఉండాలి డౌన్ చేస్తూ రైట్ ఎల్బో డౌన్ నెక్స్ట్ అప్ లెఫ్ట్ ఎల్బో డౌన్ అప్ ఇలాగ మనము ఈ ఎక్సర్సైజ్ 10 కౌంట్ చేయాలి ఓకే రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7
8 9 10 రిలాక్స్ రైట్ ఓకే చూసారు కదండి మనం 6 డేస్లో చేసిన త్రీ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనము ఈరోజు ఫాస్ట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో మీరు ఏవైనా కూడా ఒక 3-4 ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మనకి హ్యాండ్స్ తగ్గుతాయి, లూజ్ మజిల్ తగ్గుతుంది, హ్యాండ్స్ కూడా టోన్ అవుతాయి, మజిల్ అంతా కూడా టోన్ అవుతుందండి. సో ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సో ఈ రోజుకి మనము హ్యాండ్స్ వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ టుమారో నుంచి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనము ఇంకొక మన బాడీలో ఉన్న ఒక పార్ట్ మీద మనం కొన్ని ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకొని అది ఏదైనా కూడా అప్పర్ బ్యాక్ కానీ థైస్ వర్కౌట్స్ కానీ లేదంటే అబ్డామినల్ వర్కౌట్స్ కానీ ఇలాగ మనం సెలెక్ట్ చేసుకొని సో అది కూడా మనము ఒక 2-3 ఎక్సర్సైజ్లతో ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం. మరి ఈ ప్రోగ్రామ్ని మేము చేయడానికి మాకు సపోర్ట్ చేస్తున్న వారు లక్ష్మీశ్రీ హెయిర్ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ బెంగళూరు అండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన వీడియోస్లో ఉంటుంది. అలాగే శ్రీ సాయి బ్యూటీ పార్లర్ అనంతపూర్ అండి. సో శేఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనంతపూర్ అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన వీడియోస్లో ఉంటాయి. మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుమారో అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఒక కొత్త వర్కౌట్స్తో కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.